ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి, అలాగే ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నటువంటి భక్తులు వారి యొక్క దర్శన అనుభూతిని మన ఛానల్లో తెలియజేయడం జరిగిందండి. వారి యొక్క అనుభవాలను అండ్ అలాగే తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుమారుగా 10 గంటల 30 నిమిషాల పాటు మార్చి నెలలో మూసివేస్తున్నారండి. అది ఏ తేదీలో ఎందుకు మూసివేస్తున్నారు అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 3వ తేదీ శనివారం రోజున 88,662 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,417 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 5,05,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ఉచిత వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తుల్ని ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోరణం సర్కిల్ ఎంట్రీ పాయింట్ నుంచి అయితే క్యూ లైన్ లోకి భక్తుల్ని అలో చేయడం జరిగింది. ఎవరైతే ఈ రోజు ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారి ఉచిత వైకుంఠ ద్వార దర్శనం కొరకు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారు, ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ రోజు శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి సుమారుగా గంటలోనే దర్శనం అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఈ రోజు ఉదయం ఎగ్జాక్ట్ గా 9:30 సమయంలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ ద్వారా దర్శనం కొరకు క్యూ లైన్ లో జాయిన్ అయితే దర్శనం అనేది కంప్లీట్ చేసుకుని ఉదయం 10:30 సమయంకే ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఈ రోజు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ వారికి కేవలం గంటలోనే స్వామివారి దర్శనం అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. 2025 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తున్నారండి. ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా ఈ రోజు అనగా జనవరి 4వ తేదీ టోకెన్ లేని ఫ్రీ దర్శనం కొరకు సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. సో ఎవరైతే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి జనవరి 8వ తేదీ లోపు అంటే జనవరి 5, 6, 7, 8 ఈ 4 రోజులు ఎవరైతే టోకెన్ లేకుండా ఉచిత వైకుంఠ ద్వార దర్శనం కొరకు వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా దర్శనానికి సుమారుగా 15 నుంచి 20 గంటల ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు అలా టైం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారు అంటే మీకు 15 గంటల లోపే దర్శనం కంప్లీట్ అయిపోతే హ్యాపీ. లేదు 15 గంటల నుంచి 20 గంటల సమయం దర్శనానికి పట్టింది అనుకోండి, అలాంటప్పుడు మీరు అంత టైం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ప్లాన్ గా వస్తారు కాబట్టి ఎక్కడ మీరు డిసప్పాయింట్ కాకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయం చెప్తున్నానండి. అయితే జనవరి 2వ తేదీ నుంచి టికెట్ లేని ఉచిత వైకుంఠ ద్వార దర్శనకి వెళ్లారు ఆ భక్తులందరూ కూడా నిన్న మన వీడియోలో చెప్పిన తరువాత వారి యొక్క దర్శన ఎక్స్పీరియన్స్ ని మన ఛానల్లో కామెంట్ రూపంలోను ఇంకా మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లోను వాళ్ళ దర్శన అనుభూతిని తెలియజేయడం జరిగింది. సో భక్తులు తెలియజేసిన దర్శన అనుభూతిని ఇప్పుడు చూద్దామండి. ముందుగా అనూష గారు మేము మార్నింగ్ 10:30కి వెళ్ళాం, నైట్ 11:30కి దర్శనం అయ్యింది అని తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ సంతోషి గారు మేము 2వ తారీఖున ఉదయం 7 గంటలకు స్వామివారి దర్శనానికి సర్వ దర్శనం ద్వారా ప్రారంభమయ్యి రాత్రి 8:30 మాకు దర్శనం చాలా బాగా అయ్యింది తెలియజేస్తున్నారు. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు నేను గోవిందమ్మాలతో మొదటిసారి వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2వ తేదీ ఉదయం 5 గంటలకు వెళ్లి రాత్రి 7 గంటలకు ధర్మ దర్శనం చాలా బాగా జరిగింది అని తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ రాజు గారు నేను 3వ తేదీ ఉదయం 11:30 లైన్ లోకి వెళ్లాను, రాత్రి 12:30 దర్శనం చేసుకుని బయటికి వచ్చాను, దర్శనం చాలా బాగా జరిగింది అని తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ శ్యామల గారు మా బాబు కూడా నిన్న 3 గంటలకు వెళితే ఈ రోజు 7 గంటలకి బయటికి వచ్చాడు, 16 గంటలు పట్టింది అని తెలియజేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ప్రశాంత్ గారు వి గాట్ దర్శన్ ఆన్ 30th డిసెంబర్ టు టేక్ 4 అవర్స్ అని తెలియజేస్తున్నారు. అంటే వైకుంఠ ఏకాదశి రోజున డిప్ లో సెలెక్ట్ అయ్యి వీరు దర్శనంకి వెళ్లారు, 4 గంటల్లో దర్శనం కంప్లీట్ అయిందని తెలియజేస్తున్నారండి. అలాగే నెక్స్ట్ గోపాల్ రెడ్డి గారు హాయ్ లక్ష్మి గారు నేను 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు ఫ్రీ క్యూ లైన్ లోకి వెళ్ళగా ఈ రోజు అనగా 3వ తారీఖు ఉదయం 7:50 దర్శనం అయ్యింది, అనగా 17:50 పట్టింది అని తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా తిరుమల స్వామివారి దర్శనార్థం
వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క భక్తులు అంటే ఆన్లైన్ లో అడ్వాన్స్ గా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకున్న భక్తులు కావచ్చు, అందరూ కూడా మీ యొక్క దర్శన అనుభవాన్ని అంటే మీరు ఎన్ని గంటలకు దర్శనం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యారు, ఎన్ని గంటలకు మీకు దర్శనం కంప్లీట్ అయ్యింది, లడ్డు ప్రసాదం ఇంకా ఆఫ్లైన్ అకామిడేషన్, ఇలా మీకు తిరుమలలో మీ దర్శన అనుభూతిని ఈ వీడియోని లైక్ చేస్తూ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో కూడా మీ దర్శన అనుభవాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నానండి. ఎందుకని అంటే మీ దర్శన అనుభూతిని మీరు ఛానల్లో కామెంట్ సెక్షన్ లో కానీ ఇంకా డిస్కషన్ గ్రూప్ లో టెలిగ్రామ్ లో కానీ తెలియజేశారు అంటే దాని ద్వారా మరికొంత మంది భక్తులు అంటే స్వామివారి దర్శనానికి ముందస్తు ప్రణాళికగా ప్లాన్ చేసుకుని తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీ ద్వారా శ్రీవారి సేవగా మరింత మంది భక్తులకి స్వామివారి దర్శనానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం కూడా ఉంటుందండి. అందుకే విషయం చెప్తూ ఉన్నాను. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ప్రస్తుత తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులందరూ కూడా మీ దర్శన అనుభవాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ మన ఛానల్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ లో కూడా తెలియజేయగలరు. డిస్కషన్ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ రామారావు గారు ఫిబ్రవరి లోకల్ టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవం టికెట్లు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఫిబ్రవరి నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉందండి. సో టీటీడీ నుంచి ఈ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ గా అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సుమంత్ గారు అక్క మార్చి 3కు అంగ ప్రేక్షణం ఉంది వెళ్ళవచ్చా అలో చేస్తారా అని అడుగుతున్నారు. ఎవరైతే మార్చి 3వ తేదీకి సంబంధించి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటారో ఆ భక్తులందరూ కూడా మీరు బుక్ చేసుకున్న మీ టికెట్ ద్వారా మార్చి 3వ తేదీ స్వామివారి అంగ ప్రేక్షణం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే నెక్స్ట్ పూర్ణ చంద్రరావు గారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ఆఫ్లైన్ డీటెయిల్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్నాయి కాబట్టి ఆఫ్లైన్ లో తిరుపతి ఎయిర్పోర్ట్ లో కానీ తిరుమల కొండపై కానీ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి కాబట్టి జనవరి 8వ తేదీ వరకు ఈ టికెట్స్ ఆఫ్లైన్ లో ఇవ్వరు. జనవరి 9వ తేదీ నుంచి తిరిగి అన్ని దర్శనాలు కూడా యథా ప్రకారం ప్రారంభం అవుతాయి కాబట్టి జనవరి 9వ తేదీకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో ఆ రోజు అర్లీ మార్నింగ్ అంటే జనవరి 9వ తేదీ అర్లీ మార్నింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ లోను అండ్ తిరుమల కొండపై ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అర్లీ మార్నింగ్ ఆ టికెట్స్ అనేవి తీసుకొని అదే రోజు అనగా జనవరి 9వ తేదీ సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో ఆ టికెట్ ద్వారా స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ శ్రీనాథ్ గారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర టోకన్స్ ఇష్యూ చేయట్లేదా అక్క అని అడుగుతున్నారు. ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ అండ్ శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు పూర్తిగా రద్దు చేయడం జరిగిందండి. ఈ టోకన్స్ ని జనవరి 8వ తేదీ దర్శనం వరకు టీటీడీ వారు ఆఫ్లైన్ లో ఇవ్వరు. జనవరి 9వ తేదీ నుంచి అన్ని దర్శనాలు ప్రారంభం అవుతాయి కాబట్టి జనవరి 9వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ SST టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఆ ముందు రోజు అనగా జనవరి 8వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు ఆఫ్లైన్ లో ఎక్కడ ఎటువంటి టోకన్స్ ఇవ్వరండి. ఇక తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్, తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం CR ఆఫీస్ మధ్య మాత్రమే ఇస్తున్నారు. టికెట్ ఉన్న భక్తులు కానీ ఎటువంటి టికెట్స్ లేని భక్తులు కానీ ఎవరైనా కూడా మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి CR ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు చేరుకునే సమయానికి CR ఆఫీస్ దగ్గర మీకు రూమ్స్ అందుబాటులో లేవు అనుకోండి, అలాంటి భక్తులు కానీ ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. ఈ భక్తులందరూ కూడా తిరుమలలో PAC హాల్స్ నందు లాకర్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే మాధవ నిలయం PAC2, PAC1, యాత్రి సదన్, PAC5, వెంకటాద్రి నిలయం, పద్మనాభ నిలయం ఇలా పలు ప్రదేశాల్లో మీకు లాకర్స్ అనేవి ఇస్తారు. మీరు అక్కడ లాకర్స్ తీసుకొని అక్కడ మీ లగేజ్ అంతా కూడా లాకర్ లో పెట్టేసుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ 2026 మార్చి 3వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుమారుగా 10 గంటల 30 నిమిషాల పాటు టీటీడీ వారు పూర్తిగా మూసివేస్తున్నారండి. దీనికి సంబంధించి వచ్చిన అప్డేట్ మార్చి 3న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల 30 నిమిషాల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారుగా 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు
ఆలయం తలుపులు తెరిచి శుద్ధి పుణ్యావహచనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి దర్శనం భక్తులకు రాత్రి 8:30 నుండి పునః ప్రారంభమవుతుంది. ఆర్జిత సేవలు రద్దు. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికలను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. సో ఇదండి 2026 మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం కారణంగా సుమారుగా 10:30 పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ వారు మూసివేస్తున్నారండి. సో మార్చి 3వ తేదీ గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నారు కాబట్టి లాస్ట్ మంత్ లో అంటే డిసెంబర్ నెలలో మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు సుప్రభాతం, అంగప్రక్షణం ఈ 2 రకాల టికెట్స్ తప్ప మిగిలిన అన్ని టికెట్స్ ని అంటే అష్టదళ పాద పద్మారాధనం సేవ, తోమాల అర్చన, ఇంకా 300 రూపీస్ టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్, ఆర్జిత సేవలు, వర్చువల్ సేవలు ఇలా ఈ అన్ని రకాల టికెట్స్ ని కూడా మార్చి 3వ తేదీకి టీటీడీ వారు రిలీజ్ చేయలేదండి. కేవలం సుప్రభాతం, అంగప్రక్షణం ఈ 2 రకాల టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మార్చి నెలకి సంబంధించిన టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే మార్చి 3వ తేదీ గ్రహణం కారణంగా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయలేదని అప్పుడే మన వీడియోస్ లో కూడా చెప్పడం జరిగిందండి. సో మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది. మామూలుగా గ్రహణానికి 6 గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం అనేది ఆనవాయితీ. కాబట్టి మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయాన్ని సుమారుగా 10:30 సేపు మూసివేయడం జరుగుతుంది. తిరిగి రాత్రి 7:30 శ్రీవారి ఆలయ తలుపులు తెరిచాక శుద్ధి పుణ్యావహచన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి రాత్రి 8:30 నుంచి భక్తులకి దర్శనం కల్పించడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కాబట్టి మార్చి 3వ తేదీకి సంబంధించి ఆఫ్లైన్ SST టోకన్స్ ని కూడా టీటీడీ వారు ఇవ్వరండి. దీన్ని భక్తులు గమనించుకోగలరు. అండ్ ఈ గ్రహణ సమయంలో ఎంతసేపు అయితే శ్రీవారి ఆలయాన్ని మూసి ఉంచుతారు అంత సమయం పాటు తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా టీటీడీ వారు మూసివేయడం జరుగుతుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి, దర్శనాలకు సంబంధించి, ఇంకా శ్రీవారి ఆలయం 10 గంటల పాటు మూసివేస్తున్న దానికి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.